భారత కమ్యూనిస్టు పార్టీకి ఎంతో ఘన చరిత్ర కలిగిన జగ్గయ్యపేటలో ఆగస్టు నెల 1-2 తేదీలలో జరగనున్న ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సిపిఐ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ పిలుపునిచ్చారు. శనివారం ఉదయం ఆర్టీసీ డిపో రోడ్డులోని బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభల వివరాలను ఆయన వెల్లడించారు. ఆగస్టు 1వ తేదీన ఉదయం 10 గంటలకు డిపో సెంటర్లో ఉన్న పిల్లలమర్రి భవన్ నుండి బలుసుపాడు సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం అదే సెంటర్లో భారీ బహిరంగ సభ జరుగుతుందన్నారు. 2వ తేదీ ప్రతినిధుల మహాసభ జరుగుతుందని, ఈ కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని ఆయన కోరారు. 1వ తేదీన జరిగే ప్రదర్శనలో వేలాది మంది కార్మికులు, కర్షకులు, రైతులు, సానుభూతి పరులు, శ్రేయోభిలాషులు పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప, నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ, సహాయ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వరులు, పట్టణ కార్యదర్శి జూనే బోయిన శ్రీనివాసరావు, సహాయ కార్యదర్శి మాసెట్టి రమేష్ బాబు, మండల సహాయ కార్యదర్శులు భోగ్యమ నాగులు, షేక్ కరీమ, నియోజకవర్గ కార్యవర్గ సభ్యులు షేక్ జానీ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా ద్వితీయ మహాసభలు పారిశ్రామిక వాడైనటువంటి జగ్గయ్యపేట పట్టణంలో ఆగస్టు 1-2 తేదీలో జరిగింది. వామపక్ష ఉద్యమానికి ఒకనాడు పుట్టినది. ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో, ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ శాసనసభ్యుడిగా అమరదేవి కామ్రేడ్ పిల్లలమర్రి వెంకటేశ్వరుని అందించినటువంటి జగ్గయ్యపేట ప్రాంతం 3 పర్యాయాలు వరుసగా జగ్గయ్యపేట, నందిగమ నియోజకవర్గం కలిసి ఉన్నటువంటి ప్రాంతం. ఈ ప్రాంత ప్రజలు కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టినటువంటి విషయాన్ని ఈ సందర్భంగా బాధ్యత ముఖ్యమంత్రులు గుర్తు చేశారు. అనేక కార్మిక సంఘాలు, కూలీ సంఘాలు, రైతు సంఘాలు, అనేక కార్మిక సంఘాల రూపకల్పనకు అంతరార్థం చేసినటువంటి ప్రాంతం జగ్గయ్యపేట. ఇటువంటి చరిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి ప్రాంతంలో ఈ రోజున అభివృద్ధి కుంటుపడిపోయినటువంటి పరిస్థితి. ఒక వేలాది ఎత్తిపోతల పథకం చూసిన, ఒక బోలంపల్లి మున్నేరు ప్రాజెక్టును చూసిన, జిల్లాలో చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని చూసిన, ఇసుక, మట్టి, మైనింగ్ మాఫియాలలో రాజ్యమైనటువంటి పరిస్థితులు చూసిన పెద్ద పారిశ్రామిక వాడ జగ్గయ్యపేట. దీన్ని ఇండస్ట్రియల్ క్యారిడార్గా ప్రభుత్వాన్ని కోరుతున్న ఇండస్ట్రియల్ క్యారిడార్గా ప్రకటించాలి. పెద్ద కార్పొరేట్ కంపెనీలకు కేంద్రం, సున్నప్రాయి సహజ వనరులు, సహజ సంపద ఉన్నటువంటి ప్రాంతం లైమ్స్టోన్. ఇటువంటి ప్రాంతంలో పెద్ద సిమెంట్ ఫ్యాక్టరీస్ పారిశ్రామికంగా ఉన్నాయి. కానీ కార్మికులకు సంబంధించి ఎటువంటి వసతులు లేనటువంటి కార్పొరేట్లు తమ పబ్బం గడుపుకుంటూ అసంఘటిత కార్మిక వర్గాన్ని దోచుకున్నటువంటి పరిస్థితి చూస్తుంది. అది ఆల్ట్రాటెక్ ప్రమాదం అవ్వచ్చు, ర్యాంకోల ప్రమాదం అవ్వచ్చు, కేసీపీ, పిఆర్, అనేక కర్మాగారాలలో వాళ్ళ కార్మికులకు సంబంధించి పిఎఫ్లు లేనటువంటి పరిస్థితి. సంఘాలు పెట్టినటువంటి అవకాశం లేదు. ఎవరు అధికారంలో ఉంటే వారు దోపిడీ చేస్తున్నటువంటి పరిస్థితి. కానీ ఈ ప్రాంతం ఇటువంటి దురవస్థ నుంచి జగ్గయ్యపేట కార్మిక వర్గం బయటపడాలి. బానిస వ్యవస్థ నుంచి ముక్తి చెందాల్సినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ ప్రాంతంలో కార్మిక వర్గానికి అండగా కార్మికుల పక్షాన్ని రక్షించేటువంటి గొంతు సిపిఐ, ఏఐటీసీ. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ నిధి ఈ రోజున అడ్డగోలుగా గత ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం డైవర్ట్ చేసేటువంటి పరిస్థితి. 22,000 కోట్ల రూపాయలు భవన నిర్మాణ కార్మికులకు చెందవలసినటువంటి సొమ్ము, వారి సొమ్ము, దాన్ని అడ్డగోలుగా డైవర్ట్ చేయకూడదు. వాళ్ళ సంక్షేమ పద్ధతులు నిర్వీర్యమైపోయింది. కాబట్టి ఈనాడు వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం సంక్షేమ పద్ధతులు పునరుద్ధరించాల్సిన అవసరం ఉంది.